అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఆకువీడు గ్రామంలో పశ్చిమ గోదావరి జిల్లాలో త్రిపుల్ గారు డిప్యూటీ స్పీకర్ గారు శ్రీరామనవమి సందర్భంగా పూజా కార్యక్రమాలకు హాజరయ్యారు. కానీ అక్కడ మతం మారిన క్రైస్తవులు, వాళ్ళను క్రైస్తవులు అనాలా, దళితులు అనాలా, ఇంకా క్లారిటీ లేదు, నిదానంగా చెప్తాను. కానీ వాళ్ళు ఆయన మీద విపరీతమైన దాడి చేసి కర్రలకు మేకులు కొట్టి దాడులు చేశారు. జన సైనికులు ఆయనకు తోడుగా ఉండే వాళ్ళపైన కూడా దాడి చేశారు. ఎందుకంటే ఆ గుడికి ఒక చరిత్ర ఉంది. దాదాపుగా 100 సంవత్సరాల 200 సంవత్సరాల చరిత్ర గల గుడి, పాడుబడిన గుడి. అంటే అందరూ మతం మారిన కారణంగా, అక్కడ ఒక హిందువు లేని కారణంగా ఆ గుడి పాతబడిపోయి పాడుబడిపోయింది. రికార్డు ప్రకారంగా, పక్కాగా ఉన్న రికార్డు ప్రకారంగా అది శ్రీరాముడు వాళ్ళ గుడి. కానీ వాళ్ళ పాయింట్ ఏమంటే పూజ జరగకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం. కానీ అక్కడ అమ్మవారు గ్రామదేవత ఉన్నారనేసి వాళ్ళు ఆ రాముని గుడిని వ్యతిరేకిస్తున్నారు. నాకు ఒక పాయింట్ అర్థం కావడం లేదు. అమ్మవారి గుడి, గ్రామదేవత గుడి ఉన్న ప్రాంతంలో రాముడిని వ్యతిరేకిస్తారా? కొన్ని రాముని ఉన్న గుడి దగ్గర అమ్మవారిని పెడితే హిందువులు వ్యతిరేకిస్తారా? హిందువులు రాముని గుడికి, శివుడి గుడికి, అమ్మవారి గుడికి ఎక్కడైనా వెళ్తారు, పూజ చేసుకుంటారు. ఎవరిని వ్యతిరేకించరు. కానీ మతం మారిన వీళ్ళు మాత్రం రాముడి గుడి వద్దు అని చెప్పడానికి గ్రామదేవత గుడి ఉంది అని అదే మాకు కావాలంటున్నారు. కానీ అదే వాళ్ళు ఇంతవరకు ఎవరు పూజ చేసుకున్నారో గ్రామదేవతను పాతబడిపోయి చాలా శిథిలావస్థలో చేరిన గుడిని ఎవరు పట్టించుకోలేరు. కానీ రాముని గుడి మాత్రం వద్దు అంతవరకు. ఒకటి, దళితులుగా మారిన క్రిస్టియన్లను అందరికీ ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్లు రద్దు చేసి బీసీసీలో చేర్చాలి. తక్షణం వాళ్ళకు ఆ సర్టిఫికెట్లు అందించాలి. 2, దాడి చేసింది ఎస్సీలైనా, బీసీలైనా, దళితులైనా ఎవరైనా సరే దాడి చేసిన వాళ్ళను వెంటనే శిక్షించాలి. మర్డర్ కేసు పెట్టాలి. ఎందుకంటే అది కేవలం దాడి కాదు, హత్యాయత్నం జరిగింది కాబట్టి. దయచేసి కూటమి ప్రభుత్వాన్ని కఠినంగా వ్యవహరించాలని, ఓట్ల కోసము కేవలం వాళ్ళు ఓట్లు అనే మాట చెప్తారు కానీ ఖచ్చితంగా ఓట్లు వాళ్ళకు వేయరు. కానీ కేవలం ఓట్లు వేస్తారనే ఒక ఆశ చూపించి ఈ నిర్ణయాన్ని తస్కరం చేయకుండా తొందరగా అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను.